పద్మశాలి జై జై మార్కండయ్య. మొట్టమొదటిసారిగా మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుమలగిరిలో మన పద్మశాలీలకు కార్యనిర్వహణాధికారిగా మాకు జె శ్యామరావు గారికి, నియమించిన ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు గారికి, ఆదోని పద్మశాలి సేవా సంఘం తరఫున, అలాగే అఖిల భారతీయ పద్మశాలి సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మన పద్మశాలీలకు అందరూ కూడా ఐక్యమత్యంలో మెరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఉదాహరణ లక్ష్మణ, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు. నేత అంటే మన పద్మశాలి అందరూ కలిసి ఒక వస్త్రాన్ని తయారు చేసి ప్రజలందరికీ కూడా మనం ప్రపంచానికి అందించినటువంటి కీర్తి ప్రతిష్టలు మన పద్మశాలి వంశానికి మనకి ఎలాగో ఉంది. అలాగే మన తిరుమల వెంకటేశ్వర స్వామి, కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముఖ్యంగా మన పద్మశాలులకు ఈఓగా ప్రధాన కార్యనిర్వహణ అధికారిగా జె శ్యామరావు గారికి మనకు సీట్ ఇవ్వడం మన పద్మశాలి వంశానికి కీర్తి ప్రతిష్టలకు గర్వకారణంగా ఉంది. అలాగే మన పద్మశాలులకు ముఖ్య పాత్ర ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారికి కూడా మా ఆధునిక పద్మశాలి సేవా సంఘం తరఫున, అలాగే పద్మశాలి యువసేన తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా జె శ్యామరావు గారికి అభినందనలు తెలుపుతున్నాము. ఆయన ఇంకా ఘనఘన కీర్తి వర్ధిస్తూ ఆయన ఎన్నో పాత్రలు పోషిస్తూ మన హిందూ సంఘానికి, పద్మశాలి సేవా సంఘాలకి ఎన్నో సేవలు చేసి ఇంకా మంచి కీర్తి ప్రజలు తెచ్చుకోవాలని యావత్ పద్మశాలి సేవా సంఘం ఇండియా వైజ్ అఖిల భారత పద్మశాలి సంఘం తరఫున అందరి తరఫున కూడా మీకు అందరికీ కూడా శ్యామరావు గారికి అభినందనలు తెలుపుతున్నాము.